హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేఎస్ విలేజ్ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే టమాటా ఇంకా ఉల్లికాడలు విత్ ఎగ్ కర్రీ అనమాట. కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. అలాగే చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసం ముందుగా ఉల్లికాడల్ని తీసుకోవాలి. ఇక్కడ నేను 2 కట్టెల వరకు ఉల్లికాడల్ని తీసుకుంటున్నాను. వీటిని శుభ్రంగా కడుక్కొని సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఉల్లికాడలు అనేవి సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ కోసం ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చిని కట్ చేసుకోవాలి. ఇక్కడ 2 ఉల్లిపాయలు అలాగే 4 పచ్చిమిర్చిని తీసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని దాంట్లో 2 పావుల వరకు ఆయిల్ పోసుకోవాలి. ఈ ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకొని అవి కొంచెం చిటపట్లాడిన తర్వాత ముందుగా పచ్చిమిర్చి వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి కూడా కొంచెం చిటపట్లాడి కొంచెం మగ్గిన తర్వాత ఇందులోనే మనం కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. ఆనియన్స్ అనేవి కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకున్న తర్వాత మనం ఇందులోనే ఉల్లికాడల్ని వేసుకోవాలి. ఆనియన్స్ అనేవి ఇలా సాఫ్ట్గా అవ్వాలి. అయిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న ఉల్లికాడల్ని వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని ఈ ఉల్లికాడలు కూడా మగ్గే వరకు ఉంచుకోవాలి. ఇవి కూడా కొంచెం మగ్గిన తర్వాత ఇందులో మనము పసుపు అలాగే అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మనకు ఉల్లికాడలు అనేవి ఇలా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులో మనము ఒక 1/2 చెంచా పసుపు వేసుకోవాలి. అలాగే ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఒక 1/2 చెంచా వరకు వేసుకొని ఈ పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు మనము వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కావాల్సిన టమాటాలని మనము కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 1/2 కేజీ వరకు టమాటాను వేసుకుంటున్నాను. ఈ టమాటాలను సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. టమాటాలు వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని ఈ టమాటాలు అనేవి తొందరగా ఉడకడానికి ముందుగానే ఇందులో సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ నేను సాల్ట్ కర్రీ మొత్తానికి సరిపడేలాగా ఒకేసారి వేస్తున్నాను. ఒక 2 స్పూన్ల సాల్ట్ని వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 5 నుంచి 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి ఇలా టమాటాలు అనేవి సాఫ్ట్గా అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఇందులో మనము కర్రీకి సరిపడా కారాన్ని వేసుకోవాలి. ఇక్కడ నేను 2 స్పూన్ల వరకు కారాన్ని వేసుకుంటున్నాను. కారాన్ని వేసుకొని ఒకసారి కలుపుకొని కారాన్ని వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల వరకు మూత పెట్టకుండా తర్వాత మూత పెట్టేసి ఉడికించుకోవాలి. కారం వేసిన వెంటనే మూత పెట్టుకుంటే మనకి కారం వాసన అనేది వస్తుంది కాబట్టి వెంటనే మూత పెట్టకుండా కాసేపటి తర్వాత మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ వరకు ధనియాల పొడి అలాగే ఒక 1/2 స్పూన్ వరకు గరం మసాలా 1/2 స్పూన్ చికెన్ మసాలాను వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉంచుకోవాలి. ఇప్పుడు మూత తీసేసి మనం ఇందులో ఎగ్స్ వేసుకోవాలి. ఈ ఎగ్స్ అనేవి అన్నీ ఒకేసారి వేయకూడదు, ఎందుకంటే అందులో పాడైన ఎగ్స్ కూడా ఉంటాయి కాబట్టి ఒక్కొక్క ఎగ్ని మనము వేరే గిన్నెలో కొట్టి అందులో పోసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను ఒక 6 ఎగ్స్ వరకు వేసుకుంటున్నాను. ఎగ్స్ అనేవి ఇలా ఒక్కొక్కటి వేసుకున్న తర్వాత ఇందులోనే ఇప్పుడు మనము ఎగ్స్ని వేయగానే వెంటనే కలపకుండా మూత పెట్టేసి 5 నుంచి 10 నిమిషాల వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒక 5 నుంచి 10 నిమిషాల తర్వాత మూత తీసి ఎగ్స్ని కలుపుకోవాలి. కలుపుకొని చివరిగా ఇందులో కసూరి మేతి వేసుకుంటే మనకు కర్రీ రెడీ అయిపోతుంది. ఈ కర్రీ అనేది రైస్లోకైనా చపాతీలోకైనా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగా కుదురుతుంది. ఈజీగా చేసుకోవచ్చు. అందులోనూ మనకి ఉల్లికాడలు ఈ సీజన్లో దొరుకుతాయి కాబట్టి మనము
చేసుకొని తింటే చాలా బాగుంటుంది. వీడియో నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి. అలాగే కర్రీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.